కొత్త ఏడాది వేడుకల వేళ రాష్ట్రంలో మద్యం ఏరులై పారనుంది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో మద్యం విక్రయాల సమయాన్ని కేవలం రాత్రి 1 గంట వరకు పరిమితం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా నిండిత సమయానికి మూతబడే మద్యం దుకాణాలు, బార్లకు ఈ 2 రోజులు ప్రభుత్వం రాత్రి వరకు పొడిగించి ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. మద్యం దుకాణాలు రాత్రి 12 గంటల వరకు విక్రయాలు జరుపుకోవచ్చు. బార్లు అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట వరకు మద్యం సరఫరా చేసేందుకు అనుమతినిచ్చారు. ఒకవైపు రాష్ట్రంలో 24/7 మద్యం దొరుకుతోందన్న విమర్శలు విపక్షాల నుండి వినిపిస్తుండగా, అధికారికంగా కేవలం 1 గంట వరకే అనుమతి ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎప్పుడూ అందుబాటులో ఉండే మందు కోసం ఈ 2 రోజులు ప్రత్యేకంగా సమయం పెంచడం ఏంటి అని సామాన్యులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పండుగ సీజన్లో వచ్చే అదనపు ఆదాయంపై ప్రభుత్వం కన్నేసిందని, అందుకే ఈ వెసులుబాటు కల్పించిందని సాక్షి వంటి పత్రికలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మందుబాబులో కడుపు కొట్టావు చంద్రబాబు అంటూ ప్రజల నుండి వినిపిస్తున్న గళాన్ని ప్రతిబింబిస్తూ ఈ కథనాలు వెలువడుతున్నాయి.